46 ఏళ్ల వ్యక్తికి అకస్మాత్తుగా ఎడమవైపు చేయి, కాలు పూర్తిగా బలహీనపడటంతో అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అదృష్టవశాత్తు ఆయనకు స్ట్రోక్ వచ్చిన వెంటననే అంటే గోల్డెన్ అవర్లోపు ఆసుపత్రికి చేరుకోవడంతో వెంటనే బ్రెయిన్ ఎంఆర్ఐ పరీక్ష నిర్వహించారు. ఈ స్కాన్లో మెదడు కుడివైపు రక్త ప్రసరణ తగ్గి స్ట్రోకు ప్రారంభమైన ప్రాంతం స్పష్టంగా కనిపించింది. మెదడులో రక్తనాళాల పరిస్థితిని తెలుసుకోవడానికి చేసిన ఎంఆర్ యాంజియోగ్రఫీలో కుడివైపు ప్రధాన రక్తనాళమైన భాగం పూర్తిగా మూసుకుపోయినట్లు గుర్తించారు. తర్వాత చేసిన డిఎస్ఏ యాంజియోగ్రామ్లో కుడివైపు మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీలో పెద్ద రక్తపు గడ్డ అడ్డుపడినట్లు నిర్ధారణైంది. దీనివల్ల మెదడుకు అవసరమైన రక్త ప్రసరణ నిలిచిపోయింది. రోగి సమయానికి ఆసుపత్రికి చేరుకోవడంతో రక్తం గడ్డను కరిగించే మందులు థ్రాంబోలైసిస్ చికిత్స అందించారు. అనంతరం అత్యాధునిక మెకానికల్ థ్రాంబెక్టమీ విధానం ద్వారా రక్తనాళంలో అడ్డుపడిన గడ్డను విజయవంతంగా తొలగించారు. ఇవే రక్తనాళాన్ని మూసివేసిన రక్తపు గడ్డలు. చికిత్స అనంతరం మూసుకుపోయిన రక్తనాళం పూర్తిగా తెరుచుకుని మెదడుకు రక్త ప్రసరణ మళ్లీ సాధారణంగా ప్రారంభమైంది. సమయంతో పరిగెత్తే ఈ అత్యంత క్లిష్టమైన చికిత్సను బ్రెయిన్ స్ట్రోక్ స్పెషలిస్ట్ మరియు న్యూరాలజిస్ట్ అయిన డాక్టర్ రోహిత్ బీజీ గారు విజయవంతంగా పూర్తిచేసి రోగి ప్రాణాలను కాపాడారు. ముఖం వంకరగా మారడం, చెయ్యి లేదా కాలు బలహీనపడటం, మాట తడబడటం వంటి స్ట్రోక్ లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లండి. బ్రెయిన్ స్ట్రోక్ మరియు అత్యుత్తమ న్యూరాలజీ సేవలకై డాక్టర్ రోహిత్ బీజీ గారిని సంప్రదించండి. ప్రాణాలను కాపాడుకుందాం.